రాజకీయాలు చూశారుగా ఎలా మారిపోతున్నాయో. మీకు తెలుసు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ లో ఉండేది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నానని చెప్పడం అన్ని కూడా ఇట్టే జరిగిపోయాయి. తాజాగా ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారు అనే ప్రచారం కూడా మొదలైంది. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు. అదే విధంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి నిజంగానే పొలానికి వెళ్లి అక్కడ ఫోటోలు దిగి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు కూడా. అలాంటి ఆయన సడన్ గా బీజేపీలో చేరుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య విజయసాయిరెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఉపరాష్ట్రపతి ధన్కడ్ ని స్వాగతించే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అది చూసి తెర వెనుక ఏదో జరుగుతోందనే డౌట్ రాజకీయ విశ్లేషకులకు మొదలైంది. ఆయన బీజేపీలో చేరబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం జూన్ లేదా జూలైలో ఇది జరుగుతుంది అని పొలిటికల్ పండిట్స్ చెప్తూ ఉన్నారు. నిజానికి జగన్ పై ఎలాగైతే కేసులు పెండింగ్ ఉన్నాయో, విజయసాయిరెడ్డి పైన కూడా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇలా కేసులు ఉన్నవారు కేంద్రాన్ని రాజకీయంగా ఢీకొట్టట్లేదు. ప్రతి విషయంలో రాజీ పడుతూ ఉన్నారు. అయితే కేసులు ఉన్నవారు బీజేపీలో చేరగానే ఇక ఆ కేసులు ముందుకు సాగట్లేదు. దర్యాప్తు కూడా పడకేస్తోంది. గత వైసీపీ హయాంలో జగన్ ఏనాడు కూడా కేంద్రాన్ని ఢీకొట్టలేదు. ఫలితంగా 10 ఏళ్లుగా ఆయనపై కేసుల దర్యాప్తు ముందుకు సాగట్లేదనే ఆరోపణలున్నాయి. ఇది వరకు ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. అంతే, ఆ కేసు అటకెక్కింది. ఆయన్ని బీజేపీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా కూడా చేసింది. ఇలా చాలా మంది కేసులు ఉన్నవారు బీజేపీలో చేరి క్లీన్ అయిపోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. అందుకే బీజేపీని బీఆర్ఎస్ వాషింగ్ పౌడర్ తో పోల్చుతూ సెటైల్ వేస్తూ ఉంటుంది. బీజేపీలో చేరేందుకు ఇష్టపడని కేజ్రీవాల్, కవిత లాంటి వారికి జైలు తప్పట్లేదని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తనపై ఉన్న కేసుల వల్లే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా మొదలైంది. కొంతమంది మాత్రం విజయసాయిరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందువల్లే ఆయన కమలం పార్టీలోకి వెళ్తున్నారని అంటూ ఉన్నారు. ఒకవేళ ఆయన కాషాయ కండువా కప్పుకుంటే అప్పుడు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇటీవల ఆయన రాజీనామా చేసినప్పుడు, రాజీనామా చేసినా కూడా కేసుల విషయంలో తగ్గేదే లేదని టీడీపీ నేతలు అన్నారు. మరి బీజేపీలో చేరినా కూడా అదే స్టాండ్ పై ఉంటారా అనేది చూడాలి. అటు జగన్ కి కూడా ఇది ఇబ్బందికర అంశమే. విజయసాయిరెడ్డి బీజేపీలో కీలక నేతగా ఎదిగితే వైసీపీకి ఆయన రాజకీయ సమస్యగా మారే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు.